ఇచ్చిన మాటను ఆయనే మర్చిపోవచ్చు, లేదా ప్రభుత్వ ఆఫీసుల్లో ఫైల్ ఇరుక్కుపోవచ్చు. ఇది చాలామంది చెప్పే మాట. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆయన చెప్పినట్టు మాట నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు. పాలన అంటే కేవలం ఉపన్యాసాలు కాదు, వేగవంతమైన నిర్ణయం అని ఆయన నిరూపించారు. ఆయన స్టైల్లో చెప్పాలంటే నాకు నచ్చింది ప్రజలకు మేలు చేసేది చేయడానికి ఇక్కడికి వచ్చా. హామీ ఇస్తే ఆ మరుసటి క్షణమే పని అయిపోవాలి. అదే ఇక్కడ కూడా రుజువైంది. ఇక ఇదిలా ఉంటే మడకశిరలోని దీప్తి ఇంటికి జనసేన నేతలు స్వయంగా వెళ్లారు. ఆమె ఇంట్లో విలువైన వస్తువులు సమకూర్చడంతో పాటు నిత్యావసర వస్తువులు కూడా అందించారు. అంధుల క్రికెట్లో దేశానికి ప్రపంచ కప్ అందించి అందరి చూపు మడకశిర వైపు చూసేలా చేసిన దీప్తి కుటుంబ సభ్యులను అభినందించారు. త్వరలోనే వారికి కావాల్సిన మరిన్ని అవసరాలు కూడా తీరుస్తామని హామీ ఇచ్చారు. ఇక ఇది కేవలం రోడ్డు మంజూరు మాత్రమే కాదు, ఒక మహిళా క్రీడాకారిణిని గుర్తించి ఆమె కలలకు వేసిన పక్కా దారి. రోడ్డు మంజూరులో చూపిన వేగం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రతి అధికారులోనూ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. క్రీడాకారులకు ఇచ్చే గౌరవం, సామాన్యులకు భరోసా ఇవ్వటం ఒక మంచి పాలనకు ఇది కరెక్ట్ డెఫినేషన్. మరి ఈ చర్యపై మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి పాలనా విధానంపై మీ కామెంట్స్ కూడా తప్పకుండా ఈ వీడియో కింద చెప్పండి.